నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. గిరిజనులు చదువుకున్నప్పుడే అన్ని రంగాల్లో ముందుకు సాగుతారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని గిరిజన భవనంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదివాసీ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఆదివాసీ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం గిరిజనుల హక్కులను భంగం కలిగిస్తూ వారిని పక్కన పెట్టి సంక్షేమాన్ని మరిచిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో పూర్తి చేశామని, మిగిలిపోయిన వాటిని కూడా 5 ఏళ్లలో పూర్తి చేయలేని దుస్థితి గత ప్రభుత్వం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గిరిజన అభివృద్ధిని మరిచి వారిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. ప్రస్తుతం అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో కలెక్టర్తో పాటు తాను కూడా ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 1 సెంటు స్థలాన్ని ఇచ్చి అందులోనే అన్నింటినీ ఏర్పాటు చేసుకోమని చెప్పిందని, కానీ తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం కూడా ఆర్థిక సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటించిందని, ఈ డిఎస్సి చదువుకునే విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వటం జరుగుతుందని, అందువల్ల గిరిజన యువతీ యువకులు ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో గెలుపొంది ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి జగన్నాథరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు డాక్టర్ బాలాజీ నాయక్, కార్పొరేటర్ నాగభూషణం, సత్యం, లక్ష్మయ్య, చెల్లంచెల్ల ప్రసాద్, అధికారులు, గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం ప్రాంతంలోని చెంచులకు 382 మందికి నివేశన స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆదివాసీ హక్కుల కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల సంక్షేమం కోసం మనం ముందుకు రావడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన 127 జీవో ప్రకారం మనం అన్నీ తీసుకువెళ్తే కొంచెం ఈ అభివృద్ధి, సంక్షేమం గతంలో కుంటుపడిందనే విషయం వాస్తవిత్యం. ఈ రోజు ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వాల్లో వేసినటువంటి బీజం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడుతూ ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాల లేమి, వాటి యొక్క పరిపాలన లోపాల గురించి జరిగింది. వీటన్నిటిని కూడా ఈనాటి ప్రజాప్రభుత్వం సరిదిద్దుతుందని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. 2017 చివరిలో 5 కోట్లు పెట్టాను గురుకుల పాఠశాల, ఆశ్రమ పాఠశాల మంజూరు చేయించి, అది కూడా ఊరి చివరిలో కాకుండా మండల పరిషత్ కాంప్లెక్స్లో, మండల పరిషత్ స్థలంలో పిల్లలకు ఏ ఆపద వచ్చినా పిలిస్తే పలకాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే 5 సంవత్సరాలు ఆ పాఠశాల పూర్తి చేయలేకపోవటం గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఆ గురుకుల పాఠశాల పూర్తి చేయడం కోసం ఎస్టిమేట్లు సబ్మిట్ చేస్తున్నాం. త్వరలో పూర్తి చేసి ఆ పాఠశాలలోకి విద్యార్థులు మారుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ విస్తృతం శంకుస్థాపన మేమే చేయటం, 5 ఏళ్ల తర్వాత ప్రారంభోత్సవాలు కూడా మేమే చేయటం, ఇట్లాంటి చాలా ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఈరోజు అక్షరాస్యతలో తీసుకుంటే సగటున గిరిజనులు 52-53% ఉన్నారు. ఈ అక్షరాస్యత శాతం బాగా పెరుగుపడాల్సిన అవసరం ఉంది. వైద్య సదుపాయాలు పెంచడానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి, పూర్తిగా పక్కదోవ పట్టిపోయినాయి. ఈ రోజున సాగుకు వచ్చేసరికి 100% మనం బిందు సేద్యానికి ఇచ్చాం, ఆ రోజున సబ్సిడీతో ఇచ్చాం. ఆ తర్వాత 90%తో అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్మేటువంటి వాళ్ళకి 90% సబ్సిడీతో ఆ రోజు మేము ప్రత్యేక సదుపాయాలతో ప్రోత్సహించడం జరిగింది ఆ ప్రభుత్వంలో. గత ప్రభుత్వాలు వీటిని పక్కన పెట్టేశాయి. తిరిగి ఇవన్నీ కూడా మేము తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటూ, హాస్టల్స్ విషయంలో మరుగుదొడ్లు, సౌకర్యాలు లేవు. దీనికి మన జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్పడం అన్ని రకాల అసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో
మౌలిక సదుపాయాల కల్పన కోసం చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా అధికారులు సమన్వయంతో ముందుకెళ్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం. ఇళ్ల స్థలాలు మన వాళ్ళు అడిగారు. గతంలో ప్రభుత్వాలు 5 సెంట్లు, 2.5 సెంట్లు, 3 సెంట్లు ఇస్తే గత పాలకుడు, గత ముఖ్యమంత్రి 1.5 సెంటు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2.5 సెంట్లు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో లభిస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను కూడా ఎటువంటిది ఆపేటువంటి పరిస్థితి, వాళ్ళలాంటి తప్పు నిర్ణయాలు మేము తీసుకోం, పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క కులంలో కూడా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని కులాల్లో ఎవరైతే కొంతమందికి ప్రభుత్వం అందించే ఫలాలు అందనేటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో మా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ వైపాల్, మార్కాపురం, తర్వాత ఇక్కడ ఒంగోలు పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ట్రైబల్ మ్యూజియం అనేది మన ఒంగోలులో పెట్టాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అవి అన్నింటినీ కూడా మనం స్టేట్ గవర్నమెంట్ డైరెక్టర్కు మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాము. దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ట్రైబల్ హాస్టల్స్ ని కన్వర్ట్ చేసి హాస్టల్స్ కమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేయడంలో ఉన్న కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ ఎస్టీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్స్ ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తుంది. దానికి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ మనము చేయాలని చెప్పడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. వారిని ఐడెంటిఫై చేసి వారికి కావాల్సిన స్కిల్స్ ని మనము వారికి ఇంపార్ట్ చేయాలి. తరువాత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని ముఖ్యంగా దాంట్లో ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి, ట్రైబల్ డెవలప్మెంట్ సంబంధించి స్కూల్స్ కానీ, తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీస్, వారి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్. ఇప్పుడు 5వ తారీఖున ఇక్కడ అమెజాన్ నుంచి ట్రైబల్ స్టూడెంట్స్, ట్రైబల్ యంగ్స్టర్స్ ప్రత్యేకంగా ఒక జాబ్ మేళా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 50 మెంబర్స్ అమెజాన్ లో వారికి జాబ్ వచ్చాయి. ఇవి అన్ని కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. రాబోయే రోజుల్లో ట్రైబల్స్ కోసం స్పెసిఫిక్ గా మనం ఒక కార్యాచరణ మనము పెట్టుకుని సమగ్ర అభివృద్ధి పొందడానికి కంటిన్యూస్ గా మనము పని చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పార్లమెంటు సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావించారు. ఏవియేషన్ చట్ట సవరణలో భాగంగా పార్లమెంటులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా 10 సంవత్సరాలలో రెట్టింపయ్యాయి. ప్రస్తుతం 150 ఉన్నాయని, దేశంలో 75% ప్రయాణికులు కేవలం 3 కంపెనీల విమానాలలోనే ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. గతంలో తక్కువ ధరలో విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చి మధ్యస్థ సామాన్యులకు ఉపయోగపడిందన్నారు. తర్వాత డిమాండ్ ఆధారిత రేట్లు అనుమతితో టిక్కెట్లు ధరలు బాగా పెరిగిపోయి సామాన్యులు విమాన ప్రయాణానికి దూరమయ్యారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గతంలో ఉడాన్ పథకం ద్వారా దేశంలో చిన్న నగరాలకు విమాన సదుపాయం ఏర్పడి సామాన్యులకు బాగా ఉపయోగపడిందన్నారు. దేశంలో చిన్న విమానాశ్రయాలు ఎక్కువ ఏర్పాటు చేసిన ఎడల మరిన్ని కంపెనీలు వచ్చి సామాన్య ప్రజలందరికీ ఎక్కువ ఉపయోగపడేలా ఉంటాయని, కనుక చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 5 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రకటించారన్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలనేది ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఒంగోలుకు ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. Sir, after hearing the speeches of our my good friend Mr. Rajiv Pratap Rudy and my senior colleague, my elder brother Professor Saugat Rai, there are nothing to say much about it. But actually the bill has been introduced now to create some more activity in the civil aviation industry, sir. Sir, this industry, as you see now, at present 150 airports are there in the country, sir. Whereas in 2014, when our Prime Minister Modi ji has taken over as the Prime Minister, it was only 74 airports. So that has been doubled in this 10 years period. It's a big achievement, sir.
and many more also has to come up also in near future under the leadership of our civil aviation minister, sir. Sir, as far as this bill is concerned and everything, as already discussed also, the various methods to regularize recognition of design, manufacture and maintenance of aircrafts and clear distinction between organizations, sir. Sir, in my view, actually just now also, my good friend, Mr. Rudy has already stated, see, setting up airports and starting airlines is a tough thing, sir, in our country also. As he already said also, there is a saying in America, a billionaire, if he wants to become a millionaire, he should start an airline only, which has happened also in India. And now all my colleagues have stated about a lot of airline companies have been closed. Sir, here more airports are required and more airlines are required. So the monopoly is going into the hands of only 2-3 people now. 75% of the total passenger traffic will be with 3 people and everything, 3 companies. So this has to be widened. That only you have to look into that, sir. Through you, I request civil aviation minister, because it is very much required for the country. Sir, when I seen it also, I had traveled a lot in my 50 years of, 70 years of my age, sir. I had traveled so far about 15 lakh nautical miles and 20,000 kilometers throughout, sir, in the world itself. So what is lacking here in our country is low fare. As my friend has told, they call it as a budget airlines with no frills, but the charges are very high. Sir, when I saw that Deccan Airlines has started 20 years back with 999 rupees as the fare, I felt happy. A common man also can travel in a airline place to place, but that has gone burst and everything. So here the government of India has to look into that air fares. Now we talk about flexi fares. It goes from low to high and everything. As our elder brother, Mr. Saugatara has told, this he can only have MPs only can afford to travel in that. So the common person for traveling also, sir. And moreover, not only that, sir, in all the states, ATF, air turbo fuel, will be also the VAT charges will be different also. Those have to be regularized. At least our civil aviation minister has to look into that, sir. Sir, Udan services, now our Honorable Prime Minister has started about 7-8 years back and everything. Sir, that's an excellent scheme because on a smaller route and as you see that northeast areas or other southern parts of small areas, we need the services to go also, sir. So upgradation from railways to 2047వ సంవత్సరానికి అన్ని రంగాల్లో జిల్లా సమగ్ర అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ అభివృద్ధిలో మహిళలు కూడా భాగస్వామ్యులు కావటం అత్యంత కీలకమని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఈ దిశగా బ్యాంకులు రుణాలు ఇచ్చి స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలు బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ప్రకాశం భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 9500 మంది SHG మహిళలతో ఈ ఆర్థిక సంవత్సరంలో 133 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించేలా చేయాలన్నది లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ప్రతి మహిళ ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ దిశగా వారి లక్ష్యం మేర రుణాలు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. పేదరికం లేని ప్రకాశం జిల్లా ఆవిష్కృతం కావడానికి బ్యాంకర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శాఖాపరమైన ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే DRDA, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, LDMలతో సమన్వయం చేసుకుని బ్యాంకర్లు ముందుకు పోవాలని వారు కోరారు. సమావేశంలో DRDA ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, LDM రమేష్, నాబార్డు DDM రవికుమార్, APMIP PD PB రమణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బేబీరాణి, PDCC బ్యాంక్ చీఫ్ మేనేజర్ జి శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, కంట్రోలర్లు, ఇతర అధికారులు, DIDAలోని DPMలు, APMలు పాల్గొన్నారు. ఈ ఇయర్ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఫైనాన్సింగ్ 2024-25 సంబంధించి 9500 టార్గెట్ ఇచ్చున్నారు. సో ఈ టార్గెట్ అచీవ్ కావాలంటే మనకు లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ బ్యాంక్ మేనేజర్స్ వీళ్ళందరి కోఆపరేషన్ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరము. ఈ 9500 ఉమెన్ని
ఎస్ఎంజీ ఉమెన్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మనం తయారు చేయాల్సింది కాబట్టి అందరి కోఆర్డినేషన్ కోసము గౌరవ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రకారం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ద విజన్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ టు ఎనేబుల్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ ఇన్ రూరల్ ఆంధ్రప్రదేశ్ టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పావర్టీ. SELF works on a comprehensive multi-dimensional poverty alleviation strategy by focusing equally on livelihood promotion and human development indicators and social. మన ఆంధ్రాని 2047లో వికసిత ఆంధ్ర అనే ఒక టార్గెట్ పెట్టుకుని దానికి జీరో పావర్టీ ఆంధ్ర దట్ ఈస్ ద టార్గెట్ మన విజన్ అది. సో దాన్ని నొక్కి అందరు కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా జీరో పావర్టీ డిస్ట్రిక్ట్స్ గా అవ్వాలనే ఉద్దేశంతో మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అవి అన్నింటిని కూడా ఒక కన్వర్జెన్స్ మోడ్ లో చేసి ఈ టార్గెట్ అనేది మనం అచీవ్ చేయాలి అని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం కూడా ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పావర్టీ ఫ్రీ ప్రకాశం అన్న విషయం పెట్టుకుని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే డోమా డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి దేర్ ఆర్ మెనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ విమెన్ కు మాత్రం నారీ శక్తి అని సెపరేట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి అన్నిటినీ కూడా ఒక కన్వర్జెన్స్ మోడ్ లో సో different departments they will talk with each other. There will be a perfect coordination among different departments. So that is our aim. So అందులో భాగంగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఫైనాన్సింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. డిఫరెంట్ థ్రూఅవుట్ ఏరియాస్ యు ఆర్ డూయింగ్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. దానికి బ్యాంక్స్ నుంచి వాళ్ళకు లోన్ ఇవ్వడము, ఈవెన్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ డిఫరెంట్ ఉంది. బట్ విజయవాడలో ఏదో కల్లోలం జరిగిందని పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో కాసేపు మాట్లాడారు. అంబేద్కర్ పేరుతో విజయవాడలో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చాలా సంతోషమన్నారు. అయితే అంబేద్కర్ పేరు కంటే గత ముఖ్యమంత్రి పేరు పెద్దదిగా ఉందని అనేక వినతులు వచ్చాయని తెలిపారు. ఎవరో కొందరు అర్ధరాత్రి ఆ పేరును తొలగించారని, దానిని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని, ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. కడుపు మండిన వారు చేసిన పనికి ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదని, దీనిపైన విచారణ చేయిస్తామని తెలిపారు. 2019లో ఈవీఎంలు నెంబర్ 1 అని జగన్మోహన్ రెడ్డి అన్నారని, నేడు ఈవీఎంలలో ఏదో లోపం జరిగిందని మాట్లాడుతున్నారని, జగన్ మాట్లాడే ప్రతి మాటకు 2 మాటలు ఉంటాయని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. సాంకేతికను టీడీపీ నమ్మిందన్నారు. జగన్మోహన్ రెడ్డి భద్రత ఎక్కడా తగ్గించలేదని, ఎంత భద్రత అవసరమో అంత కల్పిస్తున్నామని, రాష్ట్రంలో ప్రజలు నిర్భయంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా వాలంటీర్లను తగ్గించేది లేదని, 2023 ఆగస్టు నుండి వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని, అందువల్లే జీతాలు రాలేదని, గత ప్రభుత్వం మోసపూరితంగా పనిచేయించిందని అన్నారు. ఈరోజు చూస్తున్నారు విజయవాడ నానా హైరానా చేస్తా ఉన్నారు. ఏం జరిగింది విజయవాడలో మీ అందరూ తెలుసుగా. మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. నేను బాధ్యతలు చేపట్టగానే నాకు చాలా వినతులు వచ్చినాయి. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించబడి వినతులు వచ్చినాయి. సరే అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వల్ల చాలామంది అర్జీలు ఇచ్చారు, కుల సంఘాలు ఇచ్చారు, ప్రజా సంఘాలు ఇచ్చారు. మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ, దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. ఇది మమ్మల్ని తీయమన్నారు, కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరో కడుపడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పోయి ఈరోజు మాట్లాడతాడు. ఎన్ని స్కూల్స్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఒక హాస్టల్ బాత్రూమ్ బాగుందా, తలుపులు ఉన్నాయా, ఏం చేశారు 5 ఏళ్ళు? ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు. ఏం చేశారు 5 ఏళ్ళు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు.
మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్ష ఇచ్చారు, ఓపీ పట్టండి. 5 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపిణీ చేసాం పిల్లలకి, జగనన్న కిట్లని? వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే. ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం, కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు, మా మీద కేసులు పెట్టలేదు, గృహ నిర్బంధాలు చేయాల. మేము ప్రజాస్వామ్యం మెట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, మేము చిత్తశుద్ధి ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా? దయచేసి ఇటువంటి కళ్ళబల్లి కబుర్తాలు చేయబాకండి. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు. సంక్షేమ పదాలు మీ ఇస్తున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం 50% కోత ఇది ఇచ్చాడు పిల్లలకి. ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవస్థలు పడతా ఉన్నారు. ఆఖరి సంవత్సరం 100% బకాయిలు పెట్టాడు. ఎన్ని మోసాలు! దళితుల్ని గిరిజనుల్ని మోసం చేసేది మీరు కాదా? ఒక్కొక్క రివ్యూ చేస్తూ ఉంటే చరిత్రలు బయటకు వస్తుంది. అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు. దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఈవీఎంలో నంబర్ 1 అన్నాడు. అన్నట్టు ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు నంబర్ 1 అన్నాడు. నిన్నేమో ఈవీఎంలు ట్యాంపర్ అన్నాడు. మనిషికి 2 మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈరోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మరి ఎన్ని అయినా చేసుకోండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎవరు ఆపలేరు. మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు. రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో ఆయన మీద కేసులు పెట్టారు. కుప్పం నియోజకవర్గం కేసులు పెట్టారు. అంతకన్నా దారుణ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా? మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము. మీకు Z+ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తిని మేము తగ్గించాల. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చాలా నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు. మీకొక్కళ్ళకే నిద్ర పట్టడాల హడావుడి చేశారు, హంగుగా ఆర్భాటాలు చేశారు. అవన్నీ కావాలంటే రావండి, చట్ట ప్రకారం మేము ఇస్తున్నాం. శాసనసభలో ఇచ్చాను, శాసన మండలిలో సమాధానాలు ఇచ్చాను. ఇంకో విషయం చెప్పనా, 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు, ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు. మేము రెన్యువల్ చేయబోతున్నాం, రాటిఫికేషన్ చేయబోతున్నాం. అదే ఆయనకున్న చిత్తశుద్ధి. జాతీయ రహదారులతో పాటు రైల్వే ప్రాజెక్టుల్లో భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో రెవెన్యూ, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, భూసేకరణ అధికారులతో జేసీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర స్థాయిలో ఎంతో ప్రయత్నం చేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు తీసుకువస్తే జిల్లాలో ఉండే నేషనల్ హైవే అధికారులు పనిచేయకుండా పడుకుంటే కుదరదని, సమావేశానికి రాని జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసీ భూసేకరణ అధికారులను ఆదేశించారు. హైవే అలైన్మెంట్లో ఉన్న పేర్లను భూమి మీద ఉన్న పేర్లకు వ్యత్యాసం ఉందని, వీఆర్ఓల మీద బాధ్యత పెట్టి వాస్తవ నివేదిక తెప్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు. వీళ్ళు హైవే వాళ్ళు ఇచ్చింది ఒక అలైన్మెంట్, అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి పేర్లు వేరే వాళ్ళ పేర్లు. ఆ అలైన్మెంట్ ఈ హైవే వాళ్ళకి తహసీల్దార్ కలిపి అక్కడ చూసి నెక్స్ట్ మీటింగ్ రమ్మని చెప్పి అది నేను రాశాను మినిట్స్లో. కానీ అది ఎంతవరకు జరగలేదు. వెళ్ళడం కాదు, ఇక్కడ హైవే వాళ్ళ నుంచి కదలట్లేదు. అది షోకాజ్ నోట్స్ పెట్టండి అమ్మ. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఎవరు పని చేయకపోతున్నది ఇక్కడ ఇదేం లేదు, పంపించేస్తాం. పని చేయనోడు నిర్ణయించుకోవడం ఎందుకు? సీఎం గారు వెళ్ళి అయ్యా బాబు అని ప్రతి ఒక దీనిలాగా వెళ్ళి అక్కడ కేంద్రం నుంచి రకరకాల ప్రాజెక్టులు తెస్తే ఈ హైవే వాళ్ళందరూ ఇక్కడ పడుకుంటే నాకెందుకు? వీళ్ళందరూ సీఎం గారికి పిలిస్తే మొన్న సీఎం గారు ఇతను ఫోన్ చేశారు, అదే రాయండి ఉంచినాను రాయద్దు, నెక్స్ట్ మీటింగ్కి ఇది చేసుకుని రావాలి. NH 216 చీరాల టు ఒంగోలు చిన్నగంజాం వచ్చారమ్మా. జేసీతో మాట్లాడాను నేను బాబు. ఆ రోజు ఆయన జేసీ గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు? సుబ్బారావు గారు ఫోన్ చేసి నేను ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తానని అన్నారు. ఆర్టీఓకి చెప్తానన్నారు. మరి చేయించారండి. మీ విఆర్ఓ మీద మీరు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి నువ్వు తెస్తావా సస్తావా అంటే వాడు తెస్తాడు. వాడే అక్కడ అంతా క్రియేట్ చేసింది, వాడికి అన్నీ తెలుసు.
రకరకాల ఇష్యూలు క్రియేట్ చేస్తున్న లోకల్గా ఆయనే విఆర్ఓలే చూసాం కదా 2-3 మండలాల్లో. ఏం ఆర్డీఓ గారు మీరు విఆర్ఓతో మీటింగ్ పెట్టినట్టున్న తర్వాత అక్కడ క్రియేట్ అక్కడే వాళ్ళే అన్ని ఈజ్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ అండి. విఆర్ఓకు పట్టుకొని ఇచ్చేయాలి. రాలేదంటే మీ దగ్గరికి ఎవరు రాదు. విఆర్ఓని ఫిక్స్ చేసి ఎక్కడ ఉన్నారు కనుక్కొని రమ్మని చెప్పండి. ఇది తీసుకోండి, క్లైమ్ తీసుకోండి. మరి ఇస్తామన్నారు, 15 క్లైమ్లు ఇస్తామన్నారు. నెక్స్ట్ వీక్ ఎన్ని ఇస్తారు? నగరానికి ధీటుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి యాపిల్ బ్రాంచ్ ఐప్లానెట్ను ఒంగోలులో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు ట్రంక్ రోడ్డు మిరియాలపాలెం సెంటర్లోని రవి కాంప్లెక్స్లో నూతన ఐఫోన్ షోరూమ్ను ప్రారంభించారు. ఐప్లానెట్ నిర్వాహకులు కంది రవిశంకర్ను సాదర స్వాగతం పలికారు. యాపిల్ ఫోన్ గతంలో ఏ ప్రాంతంలోనైనా కొనుగోలు చేసినా తర్వాత ఏమైనా రిపేర్ వస్తే విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని రవిశంకర్ అన్నారు. కానీ నేడు ఒంగోలు ప్రారంభించడంతో ఇక్కడే రిపేర్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఒంగోలులోని తన కాంప్లెక్స్లో ఐఫోన్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ఆదరించాలన్నారు. కొత్త వరవడిలో మొబైల్ రంగంలో అత్యాధునికమైన ఫీచర్స్తో మొబైల్స్ వస్తున్నాయని, అందులో యాపిల్ ఫోన్ అత్యంత విలువైందన్నారు. షోరూం నిర్వాహకులను రవిశంకర్ అభినందించారు. కార్యక్రమంలో విశ్రాంత ఏఎస్పీ సుంకర సాయిబాబా, ఐప్లానెట్ షోరూం మేనేజర్లు దినకర్, నాగరాజు, కేఎల్ నరసింహారావు, వరద నాగేశ్వరరావు, వెంకట్రావు, భాస్కర్, వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో ఐప్లానెట్ అనేది ఓపెన్ చేస్తున్నారండి. ఇది ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ ఐఫోన్ ఐప్లానెట్ అది ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ రావడం వల్ల ఒంగోలు ప్రజలకి ఐఫోన్ అనేది డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ ఇది ఈరోజు ఓపెన్ చేయడం వల్ల మన అందరికీ సర్వీస్ కానీ సేల్స్ కానీ ఇవన్నిటికీ బాగుంటుందని అనుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఐప్లానెట్ వాళ్ళందరూ యాజమాన్యాన్ని మొత్తానికి నా కృతజ్ఞతలండి. ఇది మా షోరూమ్ అవటం వలన ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఈ ట్రంక్ రోడ్లో ఒకప్పుడు పాత టీవీ షోరూమ్ ఉంది. ఈరోజు వచ్చి ఐప్లానెట్ రావడం వలన చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఐప్లానెట్ని ఒంగోలు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఐప్లానెట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు అండి. ఓకే, ఇప్పుడు ఐప్లానెట్ అనేది ఐఫోన్ అండ్ ఐఫోన్ సర్వీసెస్కి మూలంగా మన ఒంగోలుకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒంగోలు ప్రజలకి దగ్గరగా సర్వీస్ అని నెల్లూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాలని అవసరం లేదు. మన ఒంగోలులోనే మనకి సర్వీస్ కానీ సేల్స్ కానీ యాపిల్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ మన ఐప్లానెట్లో దొరుకుతుంది. ఇది యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అండ్ యాపిల్ ఆథరైజ్డ్ సేల్స్ కూడా ఉంది.
మాది ఇది కంపెనీది ఐప్లాంట్ది ఇది ఫస్ట్ అవుట్లెట్ ఏపీలో. మాకు 46 అవుట్లెట్ ఉండేది, ఇది 47th అవుట్లెట్. ఇక్కడ అన్ని ఐఫోన్ మాత్రం లేవు, మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్పాడ్స్, యాపిల్ పట్టి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుందండి. ప్రజలందరికీ నమస్కారం. ఐఫోన్ ఐప్లానెట్ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ కాంప్లెక్స్కి గతంలో టీవీఎస్ షోరూమ్ వచ్చినప్పుడు అంతకన్నా ముందు 1970 నుంచి ఇక్కడికి వస్తుండేవాడిని, మాకు పీపీ గారు ఉండేవారు. మళ్ళా ఇదే ఇంట్లో ఇదే షోరూంలో ఈ ఐప్లానెట్ రావడం చాలా సంతోషం. దాదాపు ప్రతివారు ఈ కాలంలో ఐఫోన్ అనేది ప్రీమియం వస్తువు, ప్రతి మనిషికి కంపల్సరీగా కావాల్సింది. సో ఇటువంటి ప్రీమియం ఫోన్ ఐఫోన్ని సహజంగా ఏదైనా చిన్న జరిగినా సరే మెడ్రాసు, విజయవాడ, హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ మరి కంది రవిశంకర్ గారి యొక్క షోరూము ఈరోజు ఐప్లానెట్ ఓపెన్ అయినందువల్ల ఖచ్చితంగా మనమంతా ఇక్కడే కొత్త ఫోన్ కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఫస్ట్ షోరూమ్. అలాగే జాయల్కాస్ ఓపెన్ చేసినప్పుడు కూడా గోల్డ్ షోరూంలో ఒంగోలులో అదే మొదటిది. అట్లా ప్రతిదాన్ని విభిన్న దృష్టితో ఆలోచించి ఫస్ట్ అనేది చేసినటువంటి రవిశంకర్ గారు దీనికి రావటం ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుందని, మీ బిజినెస్ ఇంకా దినదిన ప్రవర్తమానం కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఔషధ శిబిరాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఎర్రగొండపాలెం, దోర్నాల, పుల్లల చెరువు మండలాల్లోని అర్హులైన చెంచులకు ROFR పట్టాలను మంత్రి, కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు డిక్షనరీలు అందజేశారు. గిరిజన భవనానికి కూలింగ్ వాటర్ బబుల్స్ను గిరిజన నాయకులు CH ప్రసాదరావు బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఆదివాసీ మహిళలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారి జగన్నాథరావు, ఇతర అధికారులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశం నుండి ఇతర దేశాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే ప్రజలను ఆయా దేశాలకు పంపే ఏర్పాట్లలో దళారీలు కొందరు చేసే మోసాలు, సైబర్ సంబంధిత అక్రమ రవాణాతో ఇతర దేశాలలో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావించారు. ఒక మిడిల్ ఈస్ట్ దేశంలో రాష్ట్రానికి చెందిన కొంతమంది దళారులచే మోసగించబడి విపరీత బాధలకు గురై తిరిగి రాష్ట్రానికి చేర్చమని ఇటీవల చేసిన అభ్యర్థనలపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో కేంద్రం
వారిని ఏపీ రాష్ట్రానికి సురక్షితంగా చేర్చినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి దళారుల మోసాలు మరలా జరగకుండా ఉండేందుకు కేంద్రం నిర్దిష్ట చర్యల గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కోరారు. దానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమాధానమిస్తూ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లి మోసపోయిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ ముందని, మిడిల్ ఈస్ట్ దేశానికి వెళ్లి మోసపోయిన వారి సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, తర్వాత కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలు దళారుల నుండి అరికట్టడం అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి చర్య అని, మోసాలు చేసిన దళారుల గురించి తెలియపరిచిన వెంటనే వారిపై కఠిన చర్యలు తప్పక కేంద్రం తీసుకుంటుందని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. Nara Lokesh Garu actively helped in the repatriation of Indians trapped abroad due to fraudulent job offers, including safely from the Middle East region, sir, with the assistance of our Honorable Minister for External Affairs. We are all extremely thankful to you, sir. Sir, in light of these incidents, I would like to ask through you, sir, the Honorable Minister, that what specific measures the government is taking to crack down on immigration agents who actively participate in such fraudulent activities in India, sir. Thank you. Thank you, Mr. Sir, the bulk of the cyber-related trafficking cases are the highest number of cases are from Andhra Pradesh and to some extent from Telangana. So I completely understand the honourable members' concerns in this regard, and I also want to say that in every case, because if the honourable members would look at the data we have provided, the majority of cases are Andhra Pradesh, Karnataka, Kerala, Punjab, Rajasthan, Tamil Nadu and Telangana. The bulk of the cases come from here. So we have sought the cooperation of the state government. It is an issue of national concern. This is not a political matter. This is a case where both state governments concerned and the union government should work together. And I can assure the honourable members that wherever we find evidence of any వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గుండ్లకమ్మ జలాశయం గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి ఉంచిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా సాగర్ జలాలను గుండ్లకమ్మ నదికి సరఫరా చేయటం, జలాశయంలో నీటి నిల్వ చేపట్టడం వల్ల రైతులు, జాలర్లు, పరివాహక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని భావించామన్నారు. ప్రస్తుతం గేట్ల మరమ్మతుల పనులు జరుగుతున్నాయన్నారు. సాగర్ నీరు 16 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలోని కురసపాడు మండలం, మేదరమిట్ల, అద్దంకి మండలాల్లో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలు ఆయా సమస్యలపై మంత్రి గొట్టిపాటికి వినతి పత్రాలు సమర్పించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మంత్రిని చూడ్డానికి ప్రజలు భారీ సంఖ్యలో మంత్రి కాన్వాయ్ వెంట నడిచారు. ప్రస్తుతం 1.6 టీఎంసీ నీళ్ళు పెడతాం. దాని పూర్తి సామర్థ్యత 3 టీఎంసీ నీళ్ళు అనమాట. గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల గేట్లు 13 గేట్లు పైన దెబ్బతిన్నాయి. దాదాపు 15 గేట్లు ఉంటాయి, 13 గేట్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాం. మామూలుగా అయితే 3 నెలల్లో పెట్టిద్దాం, వాటర్ రాకముందు పెట్టిద్దాం అనుకున్నాము. సాధ్యపడలేదు. మొత్తం గేట్లు దెబ్బతినటం వల్ల ఇప్పుడు తొందరలోనే గేట్లు పెట్టిచ్చేస్తాం. ఇప్పుడైతే 1.6 టీఎంసీ నీళ్ళు ఇచ్చాము. మిగతా కూడా గేట్లు పెట్టేసి పూర్తిగా ఈ సంవత్సరం గుండ్లకమ్మ రిజర్వాయర్ను పూర్తిగా నింపేస్తాం. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల కేవలం కార్పొరేటర్లకే లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని, 90% ఉన్న పేద మధ్యతరగతి ప్రజలు కట్టే పన్నులతో కార్పొరేట్లకు కట్టబెట్టడం దుర్మార్గమని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద క్విట్ కార్పొరేట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజలు అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని, ట్యాక్సుల పేరుతో ప్రజల ముక్కిపుండి వసూలు చేస్తూ కార్పొరేట్లకు రుణాల రూపంలో దోచిపెడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల చట్టాలను, హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలు ఐపీలు పెడితే వారి రుణాలను లక్షల కోట్లకు పైగా మాఫీ చేస్తూ సామాన్య రుణాలు కనీసం రీషెడ్యూల్ కూడా చేయకుండా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, గంటెనపల్లి శ్రీనివాసరావు, పెంట్యాల హనుమంతరావు,
కల్పన, సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, పివిఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్ వెంకట్రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పద్మ, రాజశేఖర్, సాగర్, నాగరాజు, సిపిఐ ఎంఎల్ నాయకులు లలిత, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి ఈ ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం సంవత్సరం పాటు సాగిన రైతాంగ ఉద్యమంలో ప్రధానమైనటువంటి డిమాండ్ అయినటువంటి రైతులకు మద్దతు ధర నిర్ణయించడం, చట్టం చేయడం అనే దాన్ని అమలు చేయలేదు. చేయకపోగా తాను ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా, అంటే ఆ రోజు త్యాగాలు చేసినటువంటి 750 మంది రైతుల దీనికి కాంపెన్సేషన్ ఇస్తామన్నారు, దాని గురించి పట్టించుకోలేదు. కేసులు ఎత్తేస్తామన్నారు, వాటి గురించి పట్టించుకోలేదు. రైతాంగ ఉద్యమానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేదు. పైగా ఇప్పుడు కొత్తగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కార్పొరేట్ విధానాలనే కొనసాగించే మళ్ళీ అదానీకి, అంబానీలకి, ముఖ్యంగా అదానీ గ్రూపు ఇవాళ పశ్చిమ బెంగాల్లో రైస్ మిల్లును కొనుగోలు చేసింది. ఎస్బీఐ తోటి ఒప్పందం చేసుకొని రైతులు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇవాళ చేసింది. అందుకని కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టడం కోసమే నరేంద్ర మోడీ 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాడు. ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంలో అనేక హామీలు ఇచ్చిన తర్వాత ఉద్యమం విరమించుకోబడింది. కానీ కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయలేదు. అలాగే రైతాంగానికి ఇస్తామన్నటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే కేసులు, ఎవరైతే రైతుల్ని చంపారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి శిక్షించాల్సింది శిక్షించలేదు. ఇటువంటి వాగ్దానాలు అయితే చేసి విరమించుకున్నారో చేయలేదో. గిరిజనుల్ని అత్యంత దారుణంగా ఎన్కౌంటర్లతోటి చంపివేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అందుకని మొత్తం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిపే అర్హత ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మొత్తం ఆదివాసీ హక్కుల్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవసాయ, పారిశ్రామిక, ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, పోస్టల్లో అన్నిట్లో కార్పొరేట్ శక్తుల్ని తరిమి కొట్టడమే ఈ దేశ ప్రజల ప్రథమ కర్తవ్యమని ఎస్కేఎం పిలిపించింది. భవిష్యత్తులో ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరూ సంయుక్తంగా ముందుకు సాగాలని. మాగుంట యూత్ నాయకులు షేక్ అన్సర్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో పలు చోట్ల శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ మాట్లాడుతూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెంట చిన్నతనం నుండి ఉంటూ మంచి యువకుడిగా పేరు సంపాదించుకున్న అన్సర్ బాషా పుట్టినరోజు సేవా కార్యక్రమం ద్వారా జరుపుకోవడం మంచి పరిణామం అన్నారు. కార్యక్రమంలో అయినాబత్తిన కృష్ణారావు, కార్పొరేటర్ మనగా రమేష్, ఓగిరాల రామకృష్ణ, బండి నవీన్, టి ప్రసాద్, అన్సర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అమ్మప్ప ఆడ వస్తా కూర్చోండి. తక్కువ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు కుమారుడు షేక్ అన్సర్ బాషా జన్మదిన సందర్భంగా ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇచ్చాడు. ఏమనంటే హడావుడిగా ఫ్రెండ్స్ తోటి జన్మదిన కార్యక్రమం జరిపించుకోవటం అనేది యువతకి అలవాటు. కానీ ఒక యువకులకు ఒక సందేశంలాగా పేదలకి అన్నదానం చేస్తే మంచిదని చెప్పి వాళ్ళ మిత్రులతో కలిసి శివ ఫౌండేషన్ అనేది ఒంగోలులో పేదలకి భోజనం ప్రతిరోజు పెట్టే ఫౌండేషన్ శివ ఫౌండేషన్ అని 2019లో వాళ్ళు నిర్మించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈరోజు చూస్తున్నాను చాలామంది పేదవారు వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందమే దానికి నిండు నూరేళ్లు ఆశీర్వదించి ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని యువతకి స్ఫూర్తినిచ్చిన అన్సర్ని మీ అందరి తరపున అభినందిస్తున్నాను. ఆశిస్తున్నాను. నా స్నేహితుడి యొక్క కుమారుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యంతో ఆర్థికంగా అన్ని విధాల
సుఖశాంతులతో వల్లనే మనస్ఫూర్తిగా అతన్ని ఈ విషయంలో ఆశీర్వదిస్తూ బాగా మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందిస్తున్నాను. మన అన్సర్ జన్మదిన సందర్భంగా అతనికి ఈరోజు శివ ఫౌండేషన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ యువత అయినా కూడా అందరూ ఆర్భాటాలు లేకుండా, కేక్ కటింగ్ లేకుండా, బాణసంచలు లేకుండా యువతకు స్ఫూర్తిగా ఈరోజు శివ ఫౌండేషన్లో పేదలకు అన్నదానం చేయడం చాలా గర్వకారణం. అతనికి దేవుడు ఆరోగ్య ప్రసాదించాలని కోరుకుంటూ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. హ్యాపీ బర్త్డే అన్సర్. ఎన్నికల సంఘానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పరిశీలనపై వచ్చిన ఫిర్యాదులపై ఈవీఎం చెకింగ్ ప్రక్రియ వెరిఫికేషన్ ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు చేపడుతున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంల పరిశీలనపై మీడియాతో మాట్లాడారు. బెల్ సంస్థకు చెందిన ఇంజనీర్లు 12 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ యూనిట్లను డమ్మీ బ్యాలెట్ పేపర్లతో ప్రాసెస్ చేసి చూపిస్తారన్నారు. రోజుకొక 2 పోలింగ్ కేంద్రాల చొప్పున వీటిని పరిశీలన జరుగుతుందని, పూర్తి స్థాయిలో వివరాలు త్వరలో తెలియజేస్తామని కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఈవీఎం చెకప్, ఈవీఎం అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్, దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది. అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు, వారు వచ్చి డమ్మీ బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు, అంటే ఎలా అక్కడ జరిగింది అని. దానికి ఒక ఎంటైర్ ప్రొసీజర్ ఉంది. ఓకే, అవి అన్నీ కూడా డీటెయిల్గా మనం ప్రశ్నించవచ్చు. దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి ఇది లేదు. రీకౌంటింగ్ కాదు, దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్, అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్. దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే ఒక 12, ఇది 5% ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నదికి. దాని 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు 19 నుంచి 26 వరకు 24 వరకు ఒక 6 డేస్కి వస్తుంది. సో వచ్చి వారు ప్రతిరోజు ఒక 2 పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది. మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి మీకు చూపిస్తారు. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉన్నది, సెపరేట్గా మేము చెప్తాం. పాము తన పిల్లల్ని తాను చంపితిన్న చందంగా మందకృష్ణమాదిగ చేసిన ఉద్యమం దళిత జాతి మొత్తానికి నష్టం తెచ్చే విధంగా ఉందని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. ఒంగోలు అంబేద్కర్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకంగా లేదని మల్లెల వెంకట్రావు అన్నారు. ఉన్న నాలుకకు ముందేస్తే కొండ నాలుక ఊడినట్లుగా మందకృష్ణమాదిగ చేసిన ఈ ఉద్యమం దళిత జాతి మొత్తానికి చేటు చేర్చే ప్రమాదం దాపురించిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణలు బ్రోకర్లుగా ఉండి ఎస్సీల అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి చేసిన ఈ తీర్పును మాల మహాసభ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై మళ్లీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో త్వరలో జరిగే భారీ సభకు మాలలందరూ తరలి రావాలని అన్నారు. సమావేశంలో చప్పిడి వెంకటరావు, దండాల కృష్ణ, కొండమూరి ప్రకాష్, కురుకుట్ల వెంకటేశ్వర్లు, కృష్ణకమూర్తి, గంటా సుబ్బారావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్లని వర్గీకరించాలని 1వ తేదీన సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాజ్యాంగ ఆమోదం కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు. ఇది రాజ్యాంగాన్ని అతిక్రమించి, పార్లమెంటు అధికారాలను అతిక్రమించి ఇచ్చిన తీర్పు అని భావిస్తూ దీన్ని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ చట్టంలో ముందుగా దీని పూర్వపరాలన్నీ కూడా మీకు తీసుకొస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణకు ఈ కేసుకు సంబంధం లేదు. అసలు ఈ వర్గీకరణకు ఇక్కడున్న ఎంఆర్పిఎస్కి కానీ ఇక్కడున్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి చట్టాన్ని 2004 సంవత్సరం నవంబర్లోనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సంతోష్ హెగ్డే నాయకత్వంలోని ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టం, రాష్ట్రాలకి ఎస్సీలని ఏ విధంగానూ కేటగరైజ్ చేసే అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ అవకాశాల్లో తగిన చర్యలు తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టికల్ 16(4) ఇస్తుంది. కాబట్టి మేము ఈ తీర్పు రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు అనేక అంశాల్లో రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పు వాటన్నిటికంటే చెత్త తీర్పు అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇకనైనా కళ్ళు తెరిచి రాజ్యాంగం చెప్పిన ఆదేశాలను ధిక్కరించకుండా సుప్రీంకోర్టు తాము సుప్రీం అని భావించకుండా ఇట్లాంటి రాజ్యాంగ వ్యతిరేక తీర్పుల్ని రద్దు చేయాలని కోరుతూ ఎప్పటికైనా మీరు ఈ అంశాన్ని ముట్టుకుంటే చరిత్రహీనులు అవుతారని హెచ్చరిస్తా ఉన్నా. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై విజయవాడలో జరిగిన దుష్టమూకల దాడిని ఖండిస్తూ సింగరాయకొండలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. వ్యవస్థలన్నీ చూస్తూ ఉన్నప్పుడు చూడు వేసే వేలేసుకునే విధంగా ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా విధంగా కింద జరిగినటువంటి కార్యక్రమం ఎంత బాధ పెడతా ఉందంటే రాష్ట్రంలో అందరూ ఈరోజు ఒక్క నిమిషం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఎక్కడి నుంచి మొదలైంది ఇది? ఏమిటి సంస్కృతి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని చూసుకొని వాళ్లకు ఇంత ధైర్యం ఈ విధంగా పెట్టలేకపోతున్నారు? గ్రామాల నుంచి మొదలైనటువంటి హింసాకాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద, చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసినటువంటి ఓటర్లను కూడా సైతం వదిలిపెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి మారణకాండ ఇంకా ఎంతవరకు కొనసాగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా టంగుటూరు మండలం కారుమంచిలోని కలియుగ వైకుంఠం ముందు వేంచేసి ఉన్నవంటి శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి సంతాన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో మొదటి శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను అర్చక స్వామి అండలూరి గణపతి శాస్త్రి నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. డొక్కా సీతమ్మ పేరుతో ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో పేదలకు భోజనం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని బీజేపీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్ అన్నారు. నగరంలోని కొత్తపేట కొండయ్య బంకు వద్ద ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్ల కార్యక్రమం 23వ రోజుకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఎంతో కొంత ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుండి జడా బాలనాగేంద్రం గత 23 రోజులుగా డొక్కా సీతమ్మ పేరుతో భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాడు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు డొక్కా సీతమ్మ ఎంతో మందికి భోజనం ఏర్పాటు చేసిందని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఒంగోలులో ఏర్పాటు చేసిన పేదల ఆకలి తీరుస్తున్నారన్నారు. దాతల ముందుకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డొక్కా సీతమ్మ భోజన ఏర్పాటు కమిటీ సభ్యులు, పేదలు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 23వ రోజుకు చేరుకుంది. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి యోగయ్య యాదవ్ గారు ఇచ్చేశారు. వారు ఈ నిర్వహణ ఏర్పాట్లు చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా ఒంగోలులో అన్ని పార్టీల వారు రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని తను అభిలాష. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు యోగ యాదవ్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. బీజేపీ పార్టీ తరఫున ఈరోజు వచ్చి యోగ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి యోగ యాదవ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానాల్లో అన్నిటికీ కూడా అన్నదానమే చాలా గొప్పదని మన చరిత్ర చెబుతుంది. అదేవిధంగా ఆ రోజుల్లో డొక్కా సీతమ్మ గారు కనీసం రవాణా సౌకర్యం లేని రోజుల్లో కూడా ఎవరి ఇంటికి వచ్చినా కానీ వాళ్ళకి కాదనకుండా భోజనం పెట్టి వాళ్ళ యొక్క మన్ననలు పొంది, అదేవిధంగా ఒకవేళ అయిపోయినా కానీ ఆమె చరిత్ర చదివాను, అయిపోయినా కానీ మళ్ళా వండుతాను మీరు ఉండండి అని చెప్పి వండి పెట్టేటువంటి గొప్ప మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి డొక్కా సీతమ్మ గారు. ఆమెను ఇన్ని రోజుల నుంచి కూడా ఏ యొక్క ప్రభుత్వాలు కూడా వెలుగులో తీసుకురావాలా. ఒక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్రని ముందుకు తీసుకొచ్చాడు. ప్రధానంగా ఏంటంటే ఈ రోజున్న ప్రజలకి, ఈ రోజున్నటువంటి జనరేషన్స్కి ఆమె దాదాపు 175 సంవత్సరాల క్రితమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిందంటే మరి ఈరోజు ఈ జనాలకి, ఈ ప్రజలకి ఆ డొక్కా సీతమ్మ గారు అంటే ఆమె గొప్పతనాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి ఈ యొక్క డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి చరిత్రని పొందుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేమందరం కూడా అడుగుతున్నాము. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, అద్దంకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో గురకాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ ప్రేమికులు రోటరీ మాజీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు జన్మదిన సందర్భంగా వారి సౌజన్యంతో కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిటి వీరయ్య, మాధవ కృష్ణ, హెచ్ఎం ఎల్ సుజాత, షేక్ ఖాదర్ మస్తాన్, తోటకూర సత్యనారాయణ, కె వినోద్, షేక్ రఫీ, చుండూరు మురళి, మల్లాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Very good. Good. శ్రీ సత్యాయుసులో నేటి మాట. నీ గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కోడు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ పతనానికి నువ్వే కారకుడవుతావు. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.